ఎంటపాళ్ళలో నేను మా జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్తుంటే సత్తినపల్లిలో పట్టుకున్న నాపేశారు. ఏ గుర్తుందో వీళ్ళకందరికీ? అంటే మా జెండా ఎగరేసుకునేటువంటి ప్రజాస్వామ్యం కూడా మాకు లేదు. ఆ రోజున నేను మా కార్యకర్తలతో కలిపి వెళ్ళి ఒక జెండా దిమ్మని ఏర్పాటు చేసుకుని జెండాను ఎగరేయడానికి వెళ్తుంటే ఆపేసిన సందర్భం ఉంది. ఎంటపాళ్ళలో మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడే పెద్దల్ని. అంటే మేము ఒక పార్టీ వాళ్ళు జెండాను ఎగరేసుకునేటువంటి ప్రజాస్వామ్యం లేదు, కానీ నువ్వు మాత్రం నీ అల్లరి మూకలతో ఇష్టానుసారంగా అక్కడ పోయి అల్లరి చేయడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వాలి. తీసి అల్లరి మూకల్ని లిఫ్ట్ చేసి లోపలేసేయండి సార్. ఎలాగో 15,000 మందిని డీజీపీ గారు స్వయంగా ఐడెంటిఫై చేశారు కదా. 15,000 మంది ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసినట్టు డీజీపీ గారు రిపోర్ట్ ఇచ్చారు. లిఫ్ట్ చేసి వేసేయండి లోపల. నేను అడుగుతున్నది, నేను చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా వెంకటేశ్వర గారు. 15,000 మంది దేవర్ ఐడెంటిఫైడ్ యాజ్ మిస్క్రియాంట్స్. తీసుకెళ్ళి లోపల వేసేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు, వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళు ఏమన్నా పరామర్శిస్తాడో విగ్రహాలు ఆవిష్కరిస్తాడో, దట్ ఈస్ అప్ టు హిమ్. వాళ్ళందరినీ వేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా అల్లరవుతుంది అంటుంది దేనికి? వాళ్ళు వేసేయండి లోపల. మీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు, మీ చేతిలో రెడ్ బుక్ కూడా ఉంది. ఇంకోటి అడిగారు కదా, చెప్తున్నాను. రెడ్ బుక్ అని వద్దు, మనం మాట్లాడుకోవద్దు. రెడ్ బుక్ అని మనం మాట్లాడుకునేది కాదు, కానీ అందుకని ముందు చెప్పింది. అందుకని అది కాదు నేను అంటుంది. 15,000 మందిని నేను పొద్దు నిమిషంలో గుర్తించాను, చేస్తాను ఆ పని. ఒకసారి కుదరదు కదా. కానీ నేను అనేది ఏంటంటే, మీరు పరామర్శ చేసుకోండి సార్, అబ్జెక్షన్ కాదు. పరామర్శ అనేది పరామర్శలాగా ఉండాలి తప్పితే పరామర్శకు కూడా జిందాబాదులు కొట్టుకుంటూ జెండాలు కట్టుకుని వెళ్తారా? నాకు తెలియదులే. కానీ ఒక మనిషి చనిపోయిన మనిషి దగ్గరికి వెంకటేశ్వర గారు, ఆటవిక మూకలకి మీరు నాగరికత నేర్పించలేరు. ఆటవిక మూకలకి మీరు నాగరికత నేర్పించలేరు. కానీ మనం మాట్లాడదాం, నేర్పించలేం. ఎవరికి నేర్పించలేం, కానీ మనం వాస్తవాన్ని మాట్లాడుకుందాం. పరామర్శ ఇంటికి వెళ్ళేది ఎట్లా వెళ్తారంటే, పరామర్శకి ఇప్పుడు సంబరం వేరు, పరామర్శ వేరు. ఉత్సాహంగా ఏమంటాం ర్యాలీ వేరు, సరిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళేది వేరు కదా. అది ఏదో ఒకటే గట్టి కడతామా? కాదు కదా. కానీ మీరు చేస్తున్నది ఏంటంటున్నాను, మీరు చేస్తున్నది అంటే ఆఫ్టర్ 1 year మీరు వాళ్ళు వచ్చి నిన్న జరిగింది ఇన్సిడెంట్ పొదుల్లో జరిగి 1 రోజులు కాలేదు. ఇవాళ మీరు సత్తినపల్లికి 1 year తర్వాత వస్తున్నారంటే ఖచ్చితంగా ఉంటుంది కదా మాకు. మీరు అక్కడికి వచ్చి గొడవ చేస్తానికి వస్తారనేది ప్రభుత్వం ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మీకు కొన్ని కాషన్స్ ఇస్తున్నాం, వెళ్ళమంటున్నాం. వెళ్ళండి, బట్ మినిమైజ్ చేసుకోండి. పరామర్శ కదా, పరామర్శకు కూడా మీకు ఊరికే నీ కార్యకర్తలందరూ వచ్చేసి అక్కడ ఎవరు పరామర్శిస్తారు? మీరు కదా ఇంట్లోకి వెళ్ళి పరామర్శించి వచ్చేది. మినిమైజ్ చేసుకుని వెళ్ళమంటాం కూడా తప్ప పరామర్శ కదా అంటే. పెద్ద మహానాయకుడు చనిపోయాడు ఏమన్నా? ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మీకు? ఎవరికైనా ఎందుకు చచ్చిపోయాడు? పెద్ద మహానాయకుడు ఏమైనా ఆయన ఉన్నాగా మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసినటువంటి దుర్మార్గాలు తెలియవా? అదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. నా జెండా ఎగరేయడానికి నా ఊరికి రాను కూడా ఆపించారు వీళ్ళంతా. ఆయన ఏంటి, ఈయన పెద్ద లీడర్ ఏమన్నా? ఒక ఎస్సీ రిజర్వ్ లో పంచాయతీ ఒక ఎస్సీ లేడీ గెలిస్తే ఆమె ఎక్కడుందో తెలియదు. ఈ రోజు కూడా పెత్తనమంతా నీది. మీరు చేసిన గణకాలని వీటికి నువ్వు పెద్ద. ఇప్పుడు అదంతా చెప్పారు. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది సార్? ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది వెంకటేశ్వర గారు? ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది? మేము ప్రజాస్వామ్యతంగా ఉన్నాం కాబట్టినే ఆఫ్టర్ ఆల్ గాడు, నేను అనుకోవడం చచ్చిపోయానండి, ఆఫ్టర్ ఆల్ గాడుకు ఒక విగ్రహం పెట్టేటటువంటి వెసులుబాటు కల్పించాం. అరే కోనసీమలో రంగా గారి విగ్రహాలకే పెట్టవట్లేదండి వాళ్ళ. అలాంటిది నీకు అక్కడ నీకు రంగా విగ్రహం పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం మాది, ఇచ్చాం. లేకపోతే సరే అవన్నీ ఓకే, కానీ ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి వెంకటేశ్వర గారు. మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలా? ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది ఏంటి? అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆయన జీప్లోనో వెహికల్లోనో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అదేదో విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేసి వెనక్కి తెప్పిస్తే సరిపోతుంది.